నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంపనొల్లని ఎడల నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమని. సో ఇక్కడ దేవుడు మొట్టమొదటిసారి ఫరో తోటి మరి కాన్ఫరెన్స్ చేసినప్పుడు, మొట్టమొదటిసారి మోషే ఫరోని కలిసినప్పుడు దేవుడు చెప్పమంటున్న మాట ఏంటంటే, ఇజ్రాయేలు నా కుమారుడు. అంటే హోల్ కాంగ్రిగేషన్, ఇజ్రాయేల్ జనాంగము అంటే యాకోబు యొక్క సంతానము, 6 లక్షల మంది జనాంగం అంతటిని కూడా దేవుడు ఎలా పిలుస్తున్నాడంటే నా కుమారుడు, నా కుమారులు. హల్లెలూయా. దేవుడు మనల్ని కుమారులుగాను కుమార్తెలుగాను మనల్ని పిలుస్తున్నాడు. మొట్టమొదటిగా దేవుడు మన జీవితంలో మరి కోరుకుంటున్నది ఏంటంటే, ఇజ్రాయేలు నా కుమారుడు. అయితే నా కుమారుడు ఏమై ఉన్నాడంటే బంధించబడిన స్థితిలో ఉన్నాడు, బానిసత్వంలో ఉన్నాడు, దాస్యపు స్థితిలో ఉన్నాడు. అయితే దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక ఏంటంటే ఆ దాస్యపు స్థితిలో నుండి నా కుమారుడు బయటికి రావాలి, నన్ను సేవించాలి. హల్లెలూయా. మొట్టమొదటి కుమారుని స్థానాన్ని మనకిస్తున్నాడు. ఆ కుమారుని స్థానంలో మనం ఉంటూ ఆయనని సేవించాలని దేవుని ప్రణాళిక అయింది. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి మరి దేవుడు అబ్రహాముని తీసుకెళ్తానని చెప్పాడు. కానాను దేశానికి దేవుడు తీసుకెళ్తానని చెప్పాడు. మరి ఎప్పుడైతే మరి అబ్రహాము బలి అర్పించినప్పుడు మరి గాఢ నిద్ర పట్టి మరి ఆయనకి కునుకు పట్టి మరి గాఢ నిద్ర మరి కమ్మినప్పుడు, కటిక చీకటి ఆయనని కమ్మినప్పుడు, నీ సంతతి వారు 400 సంవత్సరాలు మరి అన్యుల దేశంలో పరవాసులై ఉంటారు, వారు ఏ జనానికి వారు దాసులై ఉంటారో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చి గొప్ప సమృద్ధితో నేను నా ప్రజలని బయటికి విడిపిస్తానని దేవుడు అబ్రహాముకు ఆ రోజు వాగ్దానం చేశాడు. అయితే దేవుని ప్రణాళిక ఏంటంటే, దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తాడో అది మన జీవితంలో నెరవేర్చడానికి ఎల్లప్పుడూ బద్దులై ఉంటాడు. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మన జీవితంలో ఇంకా వాగ్దానాలు నెరవేరట్లేదు, మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే దేవుడి కాలం ఎప్పుడైతే సంపూర్ణం అవుతుందో ఆ సంపూర్ణమైన కొద్దీ దేవుని వాగ్దానాలు ఒకటి మన జీవితంలో నెరవేరుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా దేవుడు మన జీవితంలో నెరవేర్చాలి అనుకుంటున్న వాగ్దానం ఏంటంటే, వాగ్దాన దేశంలోనికి మనకు తీసుకొని వెళ్ళాలి. ఆనాడు మరి ఇజ్రాయేలీలు మనం చూసినట్లయితే పాలు తేనెలు ప్రవహించే దేశము అంటే కానాను దేశానికి మరి ఆయన తీసుకెళ్లాలని కోరుతున్నాడు. ఈరోజు మనకి ఏబి కానాను, మనం వెళ్ళాల్సిన స్థలం ఏంటంటే పరలోకము, పరదేశం, దేవుని రాజ్యము. హల్లెలూయా. అయితే ఈరోజు మరి మనం దీనిని మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి, మనం ఎలా దేవుణ్ణి సేవించాలి, మనము దేవునితోటి ఎలాగ సమాధానం కలిగి ఉండాలి, ఎలా దేవునితో మనం అంటుకట్టబడి ఉండాలనే విషయాల్ని ఈరోజు మనం నేర్చుకుందాం. దేవుడు మొట్టమొదటిగా కుమారులుగా మనల్ని కుమార్తెలుగా పిలుస్తున్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలగుటకు మరి అధికారం ఆయన అనుగ్రహిస్తున్నాడు. మొట్టమొదట మన స్థానాన్ని మనము ఎంచుకోవాలా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే యేసు ప్రభువుని మన తండ్రి అంటాం, కానీ తండ్రి అయిన దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు. ఆయనకి మనము కుమారులమై ఉన్నాము. అయితే ఈ కుమారుని స్థానాన్ని, ఈ కుమార్తె యొక్క స్థానాన్ని మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాము? ఎందుకు చాలాసార్లు మనం ఆలోచిస్తే మనం ఆ కుమార్తె యొక్క స్థానంలో మనం జీవించగలుగుతామా? ఖచ్చితంగా లేదు. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాము. లోకంలో ఉన్న తల్లిదండ్రులే మీకు ఒక మాదిరిగా ఉంటారు. అయితే లోకంలో ఉన్న తల్లిదండ్రులు అందరూ ఒకలా ఉండరు. కొంతమంది ప్రేమించే వాళ్ళు ఉంటారు, కొంతమంది ద్వేషించే వాళ్ళు ఉంటారు, కొంతమంది రకరకాలైన పరిస్థితుల గుండా మరి వెళ్తూ ఉంటారు. అయితే మీ తల్లిదండ్రులు మీకు ఏ విధమైన దృశ్యాన్ని మీకు చూపిస్తున్నారో అదే మీ పరలోకపు తండ్రి పట్ల కూడా మీకు ఆ దృష్టి అనేది పడుతుంది. చాలా సపోజ్ ఇప్పుడు ఒక కోపిష్టి తండ్రి ఉన్నాడు అనుకోండి. ఆ కోపిష్టి తండ్రి యొక్క పిల్లలు వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు కూడా ఇలాగే, తండ్రి అనే పదం వినబడగానే కోపం మాత్రమే వాళ్ళకి గుర్తొస్తుంది. హల్లెలూయా. అదే ఒక తాగుబోతు తండ్రి ఉన్నాడు అనుకోండి, తాగుబోతు తండ్రి అనగానే తాగుబోతు తనం ఒకటే గుర్తొస్తుంది. అది లేదు అంటే ఇంకా వేరే పాపంలో ఉన్న వ్యక్తులు కానీ ఎవరైనా. సో అపవాది యొక్క ముఖ్యమైన ప్రణాళిక ఏంటంటే ఒక ఇమేజ్ని పాడు చేయడము, మనిషి యొక్క
నైతిక విలువల్ని పాడు చేసి వాడి యొక్క మనిషి యొక్క ఇమేజ్ని పాడు చేసి మనిషిలో ఒక దృష్టిని సృష్టించాలి, ఒక దృష్టికోణాన్ని మన జీవితంలో సృష్టిస్తూ ఉన్నాడు. దాంట్లో ఏమవుతుందంటే మనం తండ్రి అనుకోగానే మనకి ఏ ఇమేజ్ వస్తుంది? ఓకే, మన తండ్రి ఒక తండ్రి బీదవాడు అనుకోండి, మన తండ్రి ఏమీ సంపాదించి పెట్టలేడు, మనకి ఏమీ చేయలేడు, కనీసం పిల్లల ఫీజులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారనుకోండి. మీ పరలోకపు తండ్రి కూడా అలానే ఉంటాడు అని మీరు అనుకుంటారు, కానీ కాదు. ఎప్పుడైతే ఈ ఇమేజ్ని మనం సెటరేట్ చేసుకోవాలి. పరలోకపు తండ్రి, అందుకనే బైబిల్లో ఉంటుంది మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, మీ తండ్రి రొట్టెని అడిగితే రాతినిస్తాడా, గుడ్డుని అడిగితే తేలునిస్తాడా? మీకు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకి మంచి ఈవులని అని ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే ఉన్నతమైన ఈవులను మీకు అనుగ్రహిస్తాడు కదా. హల్లెలూయా! అంతకంటే ఉన్నతమైన స్థితిని మీకు అనుగ్రహిస్తాడు, అంతకంటే ఉన్నతమైన పరిస్థితిని మీకు కలుగజేస్తాడు. అయితే మీ ఇమేజ్ని మీరు తండ్రి పట్ల మీరేం కలిగి ఉన్నారు? ఈరోజు ఆయనని తండ్రిగా మీరు ఎంతవరకు ఆలోచిస్తున్నారు? చాలాసార్లు చాలామంది తండ్రి అంటే ఆ భయం ఉంటుంది. మరి తండ్రి అనగానే ఆయన ఉగ్రత, పాత నిబంధనలు ఆయన చూపిన ఉగ్రత, ఆయన చూపిన భయము, ఇదంతా కూడా తండ్రి పాత్రలో ప్రజలకు కనబడుతూ ఉంటుంది. చాలామంది చెప్తారు ఆయన కోపిష్టి, ఆయన ఇలాగా, ఆయన అలాగా. తండ్రి గురించి చాలా భయంకరమైన విషయాలండి. కానీ పరలోకపు తండ్రి ఎంతో ప్రేమమయుడు, ఆయన ఎంతో ఉన్నతమైన వాడు. ఆయన నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తూ ఆయన మనతో ఉండాలని కోరుకుంటున్నవాడు. యేసుక్రీస్తు ఈ భూమి పరిచయం చేయడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ తండ్రిని ఎవరును ఎన్నడూ చూడలేదు, కానీ ఎక్స్ప్రెస్ ఇమేజ్ అంటే ఆ తండ్రి అయిన దేవుని యొక్క చిత్రము, ఆ రియాలిటీ మరి యేసుక్రీస్తులో మరి సంపూర్ణంగా జీవిస్తున్నాడు. అందుకని యేసు ప్రభు మనకి ఏం చెప్తున్నాడంటే తండ్రి అయిన దేవుడిని చూపించాడు. ఫిలిప్స్ అంటాడు, హల్లెలూయా, తండ్రి ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు అదే క్రియలు చేస్తున్నాడు. అంటే మీ పరలోకపు తండ్రి స్వస్థతపరచడం మీ పరలోకపు తండ్రి యొక్క చిత్తము, అద్భుతాలు చేయడం మీ పరలోకపు తండ్రి యొక్క చిత్తము, ఆశ్చర్య కార్యాలు చేయడం మీ పరలోకపు తండ్రి యొక్క చిత్తము. మొట్టమొదట మీరు కుమారులుగా కుమార్తెలుగా అవ్వడం మీ పరలోకపు తండ్రి యొక్క చిత్తము. ఈరోజు చాలామంది ఆ కుమారులుగా కుమార్తెలుగా ఉండే స్థానాన్ని కోల్పోయి మేము పాపిని, నేను పురుగుని అని భయపడుతూ దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా! ఈరోజు మీరు దేవునికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. తండ్రికి ఎంతో సమీపంగా, ఎంతో ఉన్నతంగా ఆయన సన్నిధికి వచ్చి మీరు ఆయనతో కలిసి ఆనందించగలుగుతారు. ఎందుకంటే మీ తండ్రి మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఎంతగానో వెతుకుతున్నాడు. హల్లెలూయా! అయితే ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్ము. అయితే ఎవరు ఈ కుమారుణ్ణి బంధించి ఉన్నారు? మొట్టమొదట ఎవరు బంధించలేదు, వాళ్ళంతట వాళ్ళే ఐగుప్తులోనికి వెళ్ళారు. మరి ధాన్యం కోసము, ఆహారం కోసము. మరి అపవాది యొక్క ట్రిక్స్ ఏంటంటే మనల్ని మొట్టమొదటిగా ఒకటేసారిగా బంధించడు, ఒకటేసారిగా మనల్ని బంధకాల్లోకి తీసుకొని వెళ్ళడు. మెల్లమెల్లగా మొట్టమొదట ఏం జరిగింది? ఐగుప్తులోనికి 70 మంది వెళ్ళారు. 70 మంది ఎవరండి? ఐగుప్తులోకి వెళ్ళిన వాళ్ళు ఇజ్రాయేలు కుమారులు. మొట్టమొదట యోసేపు వెళ్తాడు. యోసేపు వెళ్ళిన తర్వాత 70 మంది వెళ్తారు. 70 మంది కూడా మరి వాళ్ళు బానిసత్వంలో జీవించారా, సమృద్ధిలో జీవించారా? అత్యధికమైన సమృద్ధిలో జీవించారు. అత్యధికంగా విస్తరించి మరి వాళ్ళ విస్తరింపుని, వాళ్ళ సమృద్ధిని చూసి జనాలు అసూయపడేట్టుగా వాళ్ళు విస్తరించారు. అయితే ఎప్పుడైతే అంత విస్తరణ జరుగుతుందో మరి శత్రువుకి కన్ను వాళ్ళ మీద పడింది. అద్భుతాలు వాళ్ళ జీవితంలో. మరి హెబ్రీ స్త్రీలు కూడా ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు. ఈవెన్ వాళ్ళ కాన్పుల విషయంలో కూడా దేవుడు అద్భుతం చేశాడు. వాళ్ళ బలం విషయంలో 10 అంతలు బలం కలిగి ఉన్న వాళ్ళు అని చెప్పి బైబిల్ చెప్తుంది. అయితే ఎందుకు మరి బానిసత్వంలోకి ఎలా వెళ్ళారు? యోసేపు నెరగని వేరొక రాజు ఎప్పుడైతే వచ్చాడో, వేరొక ఫరో ఎప్పుడైతే వచ్చాడో, వీళ్ళు మెల్లగా ఈ జనము చాలా బలంగా ఉంది, ఈ జనము మనకంటే గొప్పదై మనల్ని వ్యతిరేకంగా వెళ్ళి మరి మనకి వ్యతిరేకంగా చేరి మరి ఎప్పుడైతే వాళ్ళు యుద్ధం వచ్చినప్పుడు మనకు వేరుగా వెళ్ళిపోతారేమో అనే భయంతో అపవాది మరి వాళ్ళని క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేసింది. హల్లెలూయా! మరి శత్రువు ఎలా మీరు క్యాప్చర్ చేస్తాడంటే మొట్టమొదటిది భయంతో మిమ్మల్ని పట్టుకుంటున్నాడు.
వాళ్ళ ధైర్యంతో మిమ్మల్ని పట్టుకోవట్లేదు. ఎందుకంటే మీరు సేవించకుండా మీరు ఎదురు తిరుగుతారు అనే విషయం తెలిసింది అన్న క్షణమున వాడు మిమ్మల్ని బంధించడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడైతే అలా బంధించడం స్టార్ట్ చేశారో వాళ్ళని మరి కఠిన దాసత్వంలోకి తీసుకొని వెళ్తాడు. ఇక మరి చాకిరీ చేయిస్తుంటారు, వెట్టి చాకిరీ చేయిస్తుంటారు, చాలా రకాలైన పనులు చేయిస్తూ ఉంటారు. మీరు ఒక్కసారి చూడండి, లక్షల మంది జనము చక్కగా ఉన్న పరిస్థితి అంతా ఏలుతూ మరి ఉన్నతమైన స్థితిలో పాలు తేనెలు ప్రవహించే దేశంలాగా ఐగుప్తు యొక్క సారమంతటిని తినే పరిస్థితిలో నుండి ఒక్కసారిగా ఇజ్రాయేల్ జనాంగం అంతా బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. ఒక్క వ్యక్తికి వచ్చిన ఆలోచన ద్వారా. ఎవరది? ఫరో. ఈ జనము విస్తరిస్తుంది, ఈ జనము విస్తరించి ఒకవేళ యుద్ధం వస్తే యుద్ధంలో వేరే వాళ్ళని కలుసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు, మాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తారనే ఒక్క ఆలోచన వారిని తిరిగి బానిసత్వంలోకి తీసుకొని వెళ్ళింది. వాళ్ళేమీ యుద్ధం చేయలేదు. మరి ఇజ్రాయేలీలు ఎవరు యుద్ధం చేయలేదే, ఎవరు ఏమీ మాట్లాడలేదే, రాజుకు వ్యతిరేకంగా మాట్లాడింది లేదు, ఏం చేసింది లేదు. కానీ అపవాది మరి ఆ పన్నాగం పన్ని మరి వారిని బానిసత్వంలోకి తీసుకున్నాడు. ఎప్పుడైతే బానిసత్వంలోకి తీసుకున్నారో ఆ బానిసత్వాన్ని వాళ్ళకి నరాల్లో జీర్ణించుకుపోయేటట్టు చేశారు. వెట్టి చాకిరీతోటి మరి ఇటుకలు చేయించడము, మట్టి గడ్డి తెప్పించడము చేయించడము. మరి కాలం సంపూర్ణమైన కొద్దీ మరి వాళ్ళ వెట్టి చాకిరీ అనేది వాళ్ళ జీవితంలో నరాల్లో జీర్ణించుకుపోయి ఆ చాకిరీకి అలవాటు పడిపోయారు. వెట్టి చాకిరీకి అలవాటు పడిపోయి మనోవ్యాకులం చెంది మరి ఆ కఠిన దాసత్వాన్ని బట్టి దేవుడే వాళ్ళతో మాట్లాడుతున్నా కానీ వినని పరిస్థితికి వాళ్ళు వచ్చేసారు. అటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని తిరిగి మళ్ళా మోషేని పంపించి, నా ప్రజలని పోనిము, నా కుమారుని పోనిము, నన్ను సేవించడానికి. హల్లెలూయా. దేవుడికి ఉద్దేశం ఎప్పుడూ ఒకటే ఉంటుంది మీ పట్ల, ఆయనని సేవించాలి. అపవాది ఉద్దేశము ఒకటే ఉంటుంది, ఆయనని సేవించాలి. ఈ రెండు పట్ల మీరు నిర్ణయించుకోవాలి. ఏంటంటే మీరు ఎవరిని సేవిస్తారు. ఈరోజు మీ జీవితంలో నేను వేస్తున్న సవాల్ ఏంటంటే మీరు ఎవరిని సేవిస్తారు. ఈరోజు మీరు అపవాదిని కనుక సేవిస్తున్నట్లయితే మీ జీవితంలో కఠిన దాసత్వం ఉంటుంది, మీ జీవితంలో ఎప్పటికీ విడుదల ఉండదు, మీ జీవితంలో ఎప్పటికీ సమృద్ధి ఉండదు. సమృద్ధి ఉన్నట్టే ఉంటుంది కానీ సమాధానం ఉండదు, సమాధానం ఉన్నట్టే ఉంటుంది కానీ నెమ్మది ఉండదు. ఏదో రకంగా మీరు కంటిన్యూగా స్ట్రగుల్ అవుతూనే ఉంటారు. మరలా దానిలో నుంచి బయటకు వచ్చే మార్గం అనేది మీకు జీవితంలో కనపడదు. హల్లెలూయా. ఈరోజు మీరు నిర్ణయించుకోవాలి, నేను దేవుణ్ణి సేవించాలా, అపవాదిని సేవించాలా. ఇంకోటి ఏంటంటే దేవుణ్ణి సేవిస్తున్నానా, అపవాదిని సేవిస్తున్నానా అనేది కూడా మనం తెలుసుకోవాలి. చాలామంది ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, మరి అపవాది ఈ లోక రాజ్యాలన్నిటినీ చూపించి యేసయ్యకి ఇదంతా నాకు ఇవ్వబడింది, నేను ఇస్తాను, నన్ను సేవిస్తే అన్నాడు కదా అని చెప్పి. మీకు విషయం చెప్తున్నా, అపవాది అబద్ధికుడు. ఎందుకంటే వాడు చక్కగా అబద్ధం కూడా చెప్పగలడు. ఎందుకంటే నిజము దేవుని వాక్యం మాత్రమే సత్యము, అది మాత్రమే మీకు సత్యం చెప్తుంది. కానీ అపవాది చెప్పిన మాటల్ని మీరు నమ్మి మీ జీవితాన్ని కనుక అప్పగించుకుంటే మీ జీవితం దుర్భరమైన పరిస్థితులకు వెళ్ళిపోతుంది. హల్లెలూయా. చాలామంది అలాంటి వ్యక్తులు నేను చూశాను, వాళ్ళ జీవితాలు దయనీయమైన పరిస్థితులకు వెళ్ళిపోయి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు మీరు సేవించింది ఎవరిని? మీరు ఎలా తెలుసుకోవాలి, నేను దేవుణ్ణి సేవిస్తున్నానా, అపవాదిని సేవిస్తున్నాను? నేను దేవుణ్ణి మరి బంధకాల్లో ఉన్నానా, విడుదలలో ఉన్నానా, సమృద్ధిలో ఉన్నానా, జయంలో ఉన్నానా? ఎలా మీరు తెలుసుకోవాలి? మీరు దేవుణ్ణి తండ్రిగా కలిగి ఉన్నారా, లేదంటే దేవుణ్ణి ఒక క్రూరమైన వ్యక్తిలా మీరు చూస్తున్నారా? ఇవన్నీ మీరు ఎలా తెలుసుకోవాలి అంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ఎవరికి వాళ్ళే మరి పరీక్షించుకొని వాళ్ళు పరీక్షించుకొని చూసుకోవాలా, నేను దేవునితో సమాధానంగా ఉన్నానా లేదా, నేను దేవుణ్ణి సేవిస్తున్నానా లేదా, లేదంటే అపవాదిని సేవిస్తున్నానా, పరిస్థితులను సేవిస్తున్నానా. ఈరోజు చూడండి, ఉదయం లేచింది మొదలుకొని మరి ఫోన్కి బానిసలు అయిపోతున్నారు, మరి అదేవిధంగా వ్యాపారానికి బానిసలు అయిపోతున్నారు, ఉద్యోగానికి బానిసలు అయిపోతున్నారు. మరి ఉద్యోగమే ఉద్యోగమే ఉద్యోగమే, డబ్బే డబ్బే డబ్బే, ఇదే మీ జీవితంలో ప్రధానమైన స్థానం కనుక వహిస్తే మీరు ఆల్రెడీ దేవుడిని సేవించడం నుంచి దూరంగా తొలగిపోయి ఉన్నారు. హల్లెలూయా. దేవుడు అవన్నీ ఇవ్వడానికే మనకు సిద్ధంగా ఉన్నాడు. కానీ మీ స్థానాన్ని, మీ గమ్యాన్ని మీరు నిర్ణయించుకోవాలి. ఈరోజు ఇజ్రాయేలీలు కూడా మనం చూసినట్లయితే దేవుడిని మొట్టమొదట నా కుమారుడు అని చెప్పాడు, రెండవది
నా కుమారుని పోని నన్ను సేవించడానికి. సో దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే దేవుడు వారి మధ్యలో నివాసం ఉండాలి, వారు నిత్యం ఆయనని సేవిస్తూ ఉండాలి. హల్లెలూయా. మరి పరలోకంలో కనుక మనం చూసినట్లయితే మరి తండ్రి అయిన దేవుడు మధ్యలో ఆసీనుడై ఉంటాడు. మరి 24 పెద్దలు మరి సింహాసనాల మీద ఆసీనులై ఉంటారు. యేసుక్రీస్తు వారి మధ్యలో నివసిస్తూ ఉంటారు. మరి వేవేల కోట్ల కొలది దూతలు వారి చుట్టూ ఉంటారు. మరి వాళ్ళ చుట్టూ ఉండి సర్వాధికారి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో ఆయనను సేవిస్తూ ఉంటారు. హల్లెలూయా. పరిశుద్ధులందరూ కూడా మరి వారి వెనకాతలు నిలబడి దేవుణ్ణి సేవిస్తూ ఉంటారు. నిత్యము మరి పరలోకంలో ఉండే ఈ దృశ్యము మరి ఈ భూమి మీద నెరవేరాలి. అందుకనే యేసుప్రభు పరలోక ప్రార్థనలో చెప్తాడు, తండ్రి నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు ఈ భూమి మీద నెరవేరును గాక. హల్లెలూయా. ఈరోజు మరి అబ్రహాం మరి ఇజ్రాయేలు ప్రజలు దేవుడు వారికి ఇచ్చిన ప్రణాళిక ఏంటంటే వారి మధ్యలో ఆయన నివసించినట్లుగా వారు ఆయనకు ఒక మందిరం కట్టాలి. వారు ఆయనకు ఒక మందిరం కట్టి నిత్యము ఆయనని ఆ స్థలంలో వారిని సేవించాలి. ఆ నిత్యము వారు సేవిస్తూ దేశాలని రాజ్యాలని స్వతంత్రించుకోవాలి. ఆ దేశాలని రాజ్యాలని స్వతంత్రించుకొని దేవుడు వారికి రాజుగా కలిగి వారి జీవితంలో ఆనందిస్తూ వారి మధ్యలో ఆయన నివాసం చేస్తూ వారు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మరి ఇశ్రాయేలీలు ఎవరి వలన ఆ ఇది అనేది తప్పిపోయింది? బికాస్ ఇజ్రాయేలీల హృదయ వైఖరి వలన, వారి కఠిన దాసత్వం వలన, వారి బానిసత్వంలో వారు పడిన శ్రమల వలన. ఈరోజు మీ జీవితంలో కూడా మీరు చూసినట్లయితే మీరు పడిన శ్రమలే మిమ్మల్ని వెనక గుంజుతున్నాయి దేవుళ్ళో ఎదగకుండా. మీరు పడిన కష్టాలే మీ జీవితంలో దేవుడిని వెదకకుండా మిమ్మల్ని వెనక్కి గుంజుతున్నాయి. ఈరోజు మీరు వీటన్నిటిని కూడా పక్కనకి తోసి నేను దేవుణ్ణి సేవించాలి, నేను దేవుణ్ణి వెంబడించాలి. హల్లెలూయా. మీ మనస్సుని దేవుని వైపుకు తిప్పుకొని మరి ఎలా మనం దేవుని వైపుకు తిప్పాలి, ఎలాగ దేవుణ్ణి సేవించాలి, ఏ విధంగా మనము దేవునితో అనుసంధానం కలిగి ఉండాలి, దేవుడి ప్రణాళిక ఏంటి, దేవుడి ప్రణాళికలో మన జీవితంలో ఏ విధంగా ఉంది, ఎలా మరి ఒక వ్యక్తి కుమారుడుగా ఉండి దేవుణ్ణి సేవిస్తాడు, ఈ విషయాలన్నీ కూడా మనము రాబోయే ఎపిసోడ్స్లో మనం చూద్దాము. దేవుణ్ణి సేవించుట అనేది ఒక గొప్ప ధన్యత. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిలిచి ఉండటే గొప్ప భాగ్యము. ఈరోజు ప్రియులారా, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు దేవుణ్ణి సేవించడానికి కనుక నిర్ణయం తీసుకుంటే దేవుడు మరి ఇజ్రాయేలీల్ని ఆ బానిసత్వంలో నుండి విడిపించి సర్వ సమృద్ధితో మరి ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొచ్చినట్లుగా మీరు ఈ రోజుల్లో ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో నుండి బయటికి తీసుకొచ్చి మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, ఈరోజే మీరు నిర్ణయం తీసుకోండి, దేవుణ్ణి మాత్రమే నేను సేవిస్తాను. యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే నేను సేవిస్తాము, మేము మరి ఇంకెవరిని మేము సేవించము అని వారు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు కూడా మరి మనం కూడా అదేవిధంగా మరి నిర్ణయం తీసుకున్నట్లయితే మరి ఫర్దర్ మరి రానున్న రోజుల్లో ఒక సిరీస్ లాగా మేము దీన్ని చేయబోతున్నాము. దేవుణ్ణి సేవించుట, దేవుణ్ణి సేవించడంలో ఏమేమి విషయాలు ఉంటాయి, ఏ ప్లాన్స్ ఉంటాయి, ఎలాగ మనం దేవుణ్ణి సేవించాలి, ఎలా దేవుని ప్రణాళికలో దేవుని వాక్యంలో నుండి ఏ విధంగా దేవుడు మరి అపవాది ఒక వ్యక్తిని బంధకాల్లోకి తీసుకెళ్తాడు, ఎలా మరి అపవాదిలో బంధకాల్లో నుండి విడిపించబడి ఎలా మనం సంపూర్ణంగా దేవుణ్ణి సేవించాలి, సంపూర్ణంగా దేవుని చిత్తంలో మనం ఎలా ఉండాలి, సంపూర్ణంగా మనం దేవుని రాజ్యమును ఈ భూమి మీద ఎలా స్థాపించాలి, ఎలా మనం ఆయన రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా మన జీవితంలో మన హృదయంలో ప్రతిష్ఠించాలి, ఈ విషయాలన్నీ కూడా మరి రాబోయే ఎపిసోడ్లో మనం చూద్దాము. రానున్న ఎపిసోడ్స్లో కంటిన్యూగా మరి ఈరోజు ఈ వాక్యాన్ని మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. విత్తబడిన వాక్యము నూరంతలుగా వీరి జీవితాల్లో ఫలింప చేయమని ప్రార్థిస్తూ తండ్రి, ఎవరెవరైతే ఇంకా బంధకాల్లో ఉన్నారో, ఎవరెవరైతే దేవుణ్ణి సేవించాలనుకుంటూ కూడా ఇంకా సేవించలేకపోతున్నారో, ఎవరైతే ఇజ్రాయేల్ సంతానమై రక్షించబడిన వారై ఇంకాను బంధకాల్లో ఉన్నారో, మరి ఆ పాపపు బంధకాల్లో, మరి పరిస్థితుల బంధకాల్లో, అపవాది చెరలో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించి నైనా మీ రాజ్య నివాసులుగా మిమ్మల్ని సేవించే వారిగా బిడ్డలను చేసుకోమని వేడుకొంచు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.